నమస్తే. ప్రజెంట్ మనం మూసీ నది ఒడ్డున ఉన్నాం. ఈ మూసీ నది ఒకసారి అటు చూడండి. మూసీ నది ఎప్పుడు ఒక కంపుతోని ప్రవహిస్తూ ఉంటది. సో దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీన్ని సుందరీకరణ చేయాలి, మూసీ ప్రాజెక్టు చేపట్టాలని పెద్ద ఎత్తున ఒక ప్రాజెక్టును అంచనా వేసింది. అయితే దీనికి సంబంధించి 50 మీటర్ల ఈ నది ఒడ్డుకి 50 మీటర్ల దూరంలో ఉన్న నివాసాలన్నిటిని ఖాళీ చేయాలని చెప్పేసి ఒక ఆహ్, ఒక ఒక వ్యవస్థను తీసుకొచ్చింది. అయితే దీనికి సంబంధించి గత కొద్ది రోజుల నుంచెల్లి మళ్ళా ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఇక్కడ గాంధీ సరోవర్ పేరుతోని గాంధీ ప్రాజెక్ట్, ఇక్కడ గాంధీ స్టాచ్యూ నిర్మించాలని ఈ మూసీ నది ఒడ్డున అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అసలు గాంధీ స్టాచ్యూ ఇక్కడ అవసరమా? గాంధీ స్టాచ్యూ నిర్మించడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలకు ఏమన్నా ఉపయోగం ఉంటుందా? మూసీ నది ఒడ్డున గాంధీ స్టాచ్యూ వల్ల ఏంటి లాభం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సామాజిక ఉద్యమకారుడు సూర్య గారు ఉన్నారు. సూర్య గారు, మూసీ నది ఒడ్డున గాంధీ స్టాచ్యూ నిర్మించాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సో గాంధీ స్టాచ్యూ నిర్మించడం వల్ల పేద ప్రజలకైనా సరే ఇక్కడ నిర్మించడం కరెక్టేనా అసలు? నది ఉంటేనే కదా ఫస్ట్ నది ఒడ్డున నిర్మించాలి. నది ఎక్కడున్నదన్న? ఇది నదా? దీన్ని ఎవడన్నా నది అంటాడా? మూసి మూసి ఇది మూసి నది అంటే ఎవరన్నా నమ్ముతారా? అరే నది ఎంత ఎంత పెద్దగా ఉంటది నది. ఎక్కడ మనం గోదావరి తీసుకుందాం, తుంగభద్ర తీసుకుందాం, కృష్ణా తీసుకుందాం, ఎక్కడికన్నా పోదాం మనం. నది ఎంత ఎడల్పు ఉంటది అనేది చూద్దాం. అసలు ఇది నది లెక్కనే లేదు. దీని పునరుజ్జీవం అంటే దీన్ని పుడికలు తీసి ఇందులో ఉన్నటువంటి సెడిమెంట్ అంతా ఎత్తేసి కంప్లీట్ గా దీన్ని నీళ్లు చూడు ఎంత నల్లగా కనబడుతున్నాయి మనకు. ఇట్లుంటాయి అన్న నది లోపల ఉండే నీళ్లు. ఇక్కడ గాంధీ విగ్రహం పెడతారా? ఇది కేవలము నువ్వు నదిని కంప్లీట్ గా లోపట పుడికలు తీయకుండా, సెడిమెంట్ నేరివేయకుండా, వాటర్ ని ప్యూరిఫై చేయకుండా ఈయన మూసిని సుందరీకరణ చేస్తాడట. అక్కడ దానికి గుర్తుగా గాంధీ విగ్రహం, గాంధీ సరోవరం అని చెప్పి గాంధీ విగ్రహం. అసలు సరోవరం ఎక్కడి నుంచి తెస్తావు? సరోవరం అంటే ఏంటిదన్నా? నది కాదు కదా, సరస్సు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అంటున్నారు. సరోవర్ అంటే సరోవర్ అని పేరు పెట్టుడు ఏందో నాకు అర్థమైతలేదు. మరి సరోవరం ఏమన్నా కడతాడు? ఉన్న షేర్లను అన్నింటినీ హైదరాబాద్ లో లేక్ సిటీ, సిటీ ఆఫ్ లేక్స్. ఒకప్పుడు హైదరాబాద్ కున్న పేరు. 2000 సరస్సులు ఉండేదట హైదరాబాద్ లోపల, హైదరాబాద్ నగరం లోపల. ఈ రోజు ఎన్ని ఉన్నాయో మనం చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఈ సుందరీకరణ కావచ్చు, ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్రాడ్ ప్రాజెక్ట్స్. ఎందుకు ఫ్రాడ్ ప్రాజెక్ట్స్ అంటే, మనం 30 సంవత్సరాల క్రితం ఉస్మానియా మెడికల్ సైన్సెస్ సంబంధించి ఆ వింగ్ వాళ్ళు, సైంటిస్టులు అందరూ కూడా ఇదే మూసీ నదిని టెస్ట్ చేసినప్పుడు దగ్గర దగ్గర ఒక 3-4 ఫీట్ల లోతు వరకు రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉంది. ఇండస్ట్రియల్ వేస్టేజ్, ఫార్మాసిటికల్ వేస్టేజ్ మొత్తం కూడా మూసీలోపల డంప్ అవుతా ఉన్నది. బయోకెమికల్ వేస్టేజ్ కూడా ఇందులోపలనే డంప్ అవుతా ఉన్నది. కాబట్టి వాటర్ కంప్లీట్ గా విషపూరితం అయిపోయింది, కలుషితం అయిపోయింది. దీన్ని కంప్లీట్ గా ఒక పెద్ద ప్రాజెక్ట్, ఎట్లాంటి ప్రాజెక్ట్ తీసుకురావాలి, ఇందులో ఉన్నటువంటి కంప్లీట్ సెడిమెంట్ కావచ్చు, మట్టిని కావచ్చు, ఇసుకను కావచ్చు, కంప్లీట్ పూడికలతో తీసి ఇంటర్నల్ గా దాన్ని ప్యూరిఫై చేసిన తర్వాత ఏవైతే పైప్ లైన్స్ ఇండ్లకు, వీటిని వ్యర్థాలను వదిలేటటువంటి పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ గా వాటికి ప్రత్యామ్నాయం చూపెట్టి ఇండ్లకి ఇడిచిపెట్టకుండా చేసిన తర్వాత గది కదా సుందరీకరణ అంటే. అది చేయాలి ముందుగాల. దానికోసం ఈరోజు దాంట్లో భాగంగా 25,000 కోట్ల 5,000 కోట్లు పెట్టి ఈ రోజు మేము సుందరీకరణ అంటే, గాంధీ మీద మీకు నిజంగా గౌరవం ఉంటే, గాంధీ మీ ఆశయాలను కొనసాగించాలన్నటువంటి ఆలోచన మీ పార్టీకి కానీ మీ విధానాలకు కానీ ఉంటే, మీరు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, గాంధీ పేరు మీద ఉన్నటువంటి ఆసుపత్రి ఏదైతే ఉందో ఆసుపత్రి లోపల ఈ రోజుకి కూడా మనం వెళ్ళి చూస్తే ఎట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే మన అందరికీ తెలుసు. వైద్య సదుపాయం సరిగ్గా లేదు, ఎక్విప్మెంట్ లేదు, సిబ్బంది లేరు, డాక్టర్లు లేరు, బెడ్స్ లేవు, వార్డ్స్ లేవు, ఉన్నటువంటి వార్డ్స్ లోపల సరైనటువంటి వసతులు లేవు, మెయింటెనెన్స్ లేదు. ఎవరన్నా రోగంతో వస్తే బెడ్ దొరికే పరిస్థితి లేదు. నిమ్స్ కోతే నిమ్స్ దొరకలేదు. ఎంజిఎంలో అదే పరిస్థితి, గాంధీలో అదే పరిస్థితి. ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గాంధీ పేరు మీద ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి అదే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అనేటివి గుడిసెలల్లో ఉన్నాయి, కనీసం తలుపులు కూడా లేవు, వాటికి ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా దొరకలేదు అక్కడ. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ముందుగాల గాంధీ మీద గౌరవం ఉంటే, గాంధీ మీద ప్రేమ ఉంటే, ముందు గాంధీ ఏదైతే ఆశయాలు అనుకున్నాడో, ఆలోచించిండో, ఏ గ్రామ స్వరాజ్యం కోసం ఆయన పాటుపడ్డాడో, ఈ స్వతంత్రం వస్తే ప్రజలకు ఏం కావాలని చెప్పి ఆయన ఆకాంక్షించిండో, ఆకాంక్షలకు అనుగుణంగా నువ్వు పనిచేసినాడు గాంధీకి నువ్వు గుర్తింపించినట్టు. ఈ రోజు గాంధీ పేరు ఎవరు? 10 రూపాయల నోటు తెలుస్తుంది మనకు గాంధీ ఎవరు.
అట్లాంటిది నువ్వు ఇలా కొత్త గుర్తింపు ఇవ్వాల్సినటువంటి అవసరం మీద పెద్ద కటౌట్ పెట్టి తెలియదా గాంధీ ఎవరు? గాంధీ కటౌట్లు లేనటువంటి ఊళ్ళు పల్లెలు ఎక్కడ ఉన్నాయన్న? ఇక్కడ మన దేశంలో కావచ్చు, దేశవ్యాప్తంగా గాంధీ విగ్రహాలు ఉన్నాయి, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్నాయి. ఇప్పుడు సుందరీకరణ ఆనం బంద్ చేయమంటున్నారా లేకుంటే గాంధీ స్టాచ్యూనే అద్దంటున్నారా? సుందరీకరణ యొక్క మోడల్ అనేది తప్పుడు మోడల్ అంటున్నాం మేము. సిమెంటిఫికేషన్ చేస్తామంటున్నారని అస్తర్ కార్డ్ ఎత్తారట. అస్తర్ కార్డ్ వేసి మొత్తం ఇప్పుడు మనకు ఎస్ఆర్ఎస్పి కాలువ ఉంటది కదా, ఎస్ఆర్ఎస్పి కాలువ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు, మిగతా నదుల ప్రాజెక్ట్ కాలువల మీద చూస్తే లోపల ఏముంటది? సిమెంట్ బండ మన బిల్లలు పోసి కాలువలు ఉంటాయి. ఎండాకాలం ఎండిపోతాయి, వానాకాలం గేట్లు ఇడ్చి పెట్టినప్పుడు నీళ్ళు వస్తాయి. ఆ తర్వాత దాంట్లో గడ్డనే పెరుగుతుందా? ఇది ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడ్డటువంటి నదులు ఇవి. ఈ నది లోపల ఈ రోజు గడ్డి పెరుగుతుంది, ఈ రోజు సహజ సిద్ధంగా ఉన్నది కాబట్టి ఇక్కడ నీళ్లు బారుతున్నాయి. ఇక్కడ నీళ్లు పారే క్రమం లోపల వాటర్ ఎన్కాచ్మెంట్ జరుగుతుంది. నది యొక్క పరిస్థితి మనం గమనిస్తే, నది యొక్క వ్యవస్థను మనం కంప్లీట్ గా తెలుసుకుంటే, వాటర్ ఎన్క్రోచ్మెంట్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లలో కూడా కావచ్చు, వ్యవసాయాలకు వాటికి వీటికి అవసరానికి పనికొచ్చేటటువంటి తాగునీళ్లు కావచ్చు, బోర్ నీళ్లు కావచ్చు, వ్యవసాయానికి ఉపయోగించే నీళ్లు కావచ్చు, భూగర్భ జలాల యొక్క స్థాయి అనేది పెరుగుతుంది. అనేక జీవాలు ఇలా బతుకుతా ఉంటాయి. నది అంటే దాని ద్వారా అనేక అవసరాలు అనేటివి తీర్చుకునే విధంగా మనము ఉంటది, పరిస్థితి ఉంటది. కాబట్టి నువ్వు దాన్ని కంప్లీట్ గా బ్రేక్ చేసే పరిస్థితి ఏదైతే ఉందో, అది ఆల్రెడీ సబర్మతి రివర్ ఫ్రంట్ మోడల్ అట్లా పెట్టుకుంటే అది కంప్లీట్ గా నాశనం అయిపోయింది. మోడీ గుజరాత్ లోపల చేసింది. ఇంకా వాటర్ ఎన్కాచ్మెంట్ ఏరియా లేక ఫ్లడ్స్ వచ్చినాయి ఇష్టం ఉన్నట్టు కాడ. అరే ఇప్పుడు మనము నార్మల్ గా సిమెంట్ రోడ్లు వేసిన మనం సిటీల్ని వర్షాలు పడ్డప్పుడు అనేక ప్రాంతాలు ఎందుకు మునిగిపోతున్నాయి? ఇక్కడ వాటర్ ఎన్కాచ్మెంట్ ఏరియా అనేది లేదు కాబట్టి తొందరగా వాటర్ జారిపోయే పరిస్థితి ఉన్నది. డాంబర్ రోడ్ల మీదకి వెళ్ళి, సిమెంట్ రోడ్ల మీదకి వెళ్ళి జారి ఎటు పల్లం ఉంటే అటు పోతున్నాయి కాబట్టి నీళ్లు అక్కడ ముంపు ప్రాంతాలు అవుతాయి. అవి ఈ రోజు ఇక్కడ అది కూడా ఇదే పరిస్థితి అవుతుంది. అప్పుడు పక్కకున్నటువంటి అపార్ట్మెంట్స్ కూలిపోతాయి, మునిగిపోతాయి, ఇండ్లు మునిగిపోతాయి, అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రకృతి ఈకోసిస్టమ్ దెబ్బతింటది, ప్రకృతి దెబ్బతింటది. సహజంగా ఉన్నటువంటి వాటిని గెలుగుతే ఖచ్చితంగా అది దెబ్బతీస్తుంది. మనం అనేక సందర్భాలను చూసినాం, అనేక సంఘటనలు కూడా చూసినాం అట్లా. సో అంటే మీరు ఇటువంటి ఉద్యమాలు ఎన్నో చేసిర్రు. ఇవాళ ఈ ఉద్యమానికి సంబంధించి దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది. సో ఈ ప్రకృతి గురించి, ఈ జీవం గురించి ఒక పాట ఏదన్నా? దీని మీదనే రాసినాం మేము. సుందరీకరణ పేరుతో బతుకుల బొందబెట్టుతుండ్రో మాయన్నల్లారా, బొందబెట్టుతుండ్రో మాయన్నల్లారా, నన్ను గన్న నా కన్న తల్లిరా తెలంగాణ, నాకు జన్మనిచ్చిన జన్మభూమిరా తెలంగాణ. మహాత్మా గాంధీ కటౌట్ కోసం భూములు కబ్జా పెడతారంట, కష్టం చేసి కట్టుకున్న మా పిట్టగూడులను గూలగొడతారట, పిట్టగూడులను గూలగొడతారట. ఆ కటౌట్ కింద రియల్ ఎస్టేట్ కాంట్రాక్టరులుండ్రో మాయన్నల్లారా, కాంట్రాక్టరులుండ్రో మాయన్నల్లారా, కాంట్రాక్టరులు ముఖ్యమంత్రి గారి చుట్టాలే గదరా మాయన్నల్లారా, నన్ను గన్న నా కన్న తల్లిరా తెలంగాణ, నాకు జన్మనిచ్చిన జన్మభూమిరా తెలంగాణ. ఈ రకంగా పాట రాయడం జరిగిందన్న. ఇట్లాంటి పాటలు అనేకం రాస్తాం, అనేకంగా ప్రజలోపటికి దాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేసి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాన్ని, దోపిడీని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. మనము మన గొప్పతనం బయటికి చెప్పాలంటే మనం చినిగిపోయిన బట్టలతోటి పోతే ఏమంటారు? మాట చెప్తారు. సో ఇమీడియట్ గా ఒక నెగిటివ్, అరే వీడు తక్కువ ఉన్నాడు కాబట్టి పెద్ద ప్రాజెక్టులు ఇవ్వడానికి లేదంటారు. సో మనం ప్రపంచంతో పోటీ పడుతున్నామని చూపించుకున్నప్పుడు మనకు ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ప్రెజెంటేషన్ ఉంటుంది. సో ఆ రెండు ట్యాకిల్ చేయాల్సిందే. సో అవి పాలిటీషియన్స్ వాళ్ళు తీసుకునే నిర్ణయం. కానీ ఒక ఆర్టిస్ట్గా అభివృద్ధి ఇంపార్టెంటా కాదా అనేది, ఒక ఎస్థెటిక్ ఇంపార్టెంటా కాదా సొసైటీలో అనేది నేను నా అభిప్రాయం చెప్తాను. గాంధీ మనవాడి ఇదంతా చూసిన తర్వాత ఆయన ఎక్కడో ఉందని ఒక ట్వీట్ చేశాడు. అవసరం లేదు మాకు ఇది, మాకే ఇష్టం లేదు ఇది, పేదల ఇల్లు గురించి విగ్రహం పెట్టడం గాంధీ కూడా ఒప్పుకోలేదు. డెఫినెట్లీ ఆయన ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి. డెఫినెట్లీ ఆయన అభిప్రాయం ఆయన డెఫినెట్లీ చెప్పిండు. నేను సామాజిక కోణం మాట్లాడలేదు, ఒక ఎస్థెటిక్ వాల్యూ అండ్ మన భారతదేశ యొక్క ఇంపార్టెన్స్ ఎస్థెటిక్గా కూడా సో ఉండాలి అనేది నా అభిప్రాయం. సో అది ఈ ఎవరెవరికైతే ఇబ్బందులు అవుతుందో అవన్నీ ప్రాపర్గా హ్యాండిల్ చేసుకొని అభివృద్ధి చెందాలి. సో మనం తింటలేమని చెప్పి మనం కావాల్సిన ఇంపార్టెంట్ చూపించుకోకుండా ఉండలేం కదా, తప్పనిసరి. ఇప్పుడు మనం పెళ్లి చేసినప్పుడు ఆర్భాటాలు చూపించాల్సి వస్తుంది.
సో మరి ఆర్భాటంలో ఇంట్లో ఉన్నదా లేదా అనేది ఎవరు చూస్తారు? కానీ ఆర్భాటం అనేది కూడా ఇంపార్టెంటే. సో ఆర్భాటాలకు పోయి ఆస్తులు అమ్ముకొని ఆత్మహత్యలు అయితే అదే కదా. అంటున్నాను నేను అనేది, ఇంతకుముందు చెప్పిందే అది. ఇంతకుముందు నేను అదే చెప్పిన. ఇప్పుడు అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. ఇది మరి మనం తింటలేం కదా అని బట్టలు చెప్పుకొని బయట కనబడితే మనకేం వాల్యూ ఉండదు కదా, గౌరవం ఇయ్యరు కదా సమాజం. అదే సార్ ఇప్పటి వరకు నేను అదే ఇప్పుడు ఈ చెప్తున్నా. అపార్ట్మెంట్లను తొలగిస్తామనే దానికి ఏమంటారు? ఎవ్వరికి ఇబ్బంది పెట్టద్దు, అది మా రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి. డెఫినెట్లీ ఇబ్బంది పడద్దు. మా 450 కుటుంబాలు కూడా 100% గా అందరూ హ్యాపీగా ఫీల్ అయితేనే ఇక్కడ నుంచి ఏమన్నా నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఏదైనా కంపెనీ పెడితే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, వర్క్ దొరుకుతుంది వేరే వాళ్ళకి అనుకోవచ్చు. బట్ స్టాచ్యూ పెట్టడం వల్ల మీరు ఏం ఉపయోగం అనుకుంటున్నారు జనాలకు కానీ మన తెలంగాణకు కానీ? నేను ఇప్పుడు దానికి చెప్పిన ఇక ప్రాజెక్ట్ వివరాలు నాకు తెలియదు. సో ఒకవేళ ఇక్కడ ఏమన్నా పెద్ద ఎంటర్టైన్మెంట్ అమ్యూజ్మెంట్ కడుతుండ్రా, మహాత్మా గాంధీ కడుతుండ్రా, లేకపోతే ఏం కడుతుండ్రు మాకు ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. అది ఏ రకంగా ఉంటుందో నాకు తెలియదు. ఆ ప్రాజెక్ట్ చూస్తే కానీ మనం ఏం అసెస్ చేయడానికి లేదు. కానీ నేను ఒక ఆర్టిస్ట్గా అద్భుతంగా ఉండాలి, నీట్గా ఉండాలి, సో బ్యూటిఫుల్గా ఉండాలి నా దేశము, నా ప్రాంతము, నా హైదరాబాద్ కూడా ఉండాలి అనుకుంటున్నాను.